అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే 19వ అధ్యాయంలో యెజబెల్ అనేటువంటి ఒక దూత, లేకపోతే యెజబెల్ అని దేవుని యొక్క పరిచర్యకు ఆటంకపరురాలైనటువంటి ఆ వ్యక్తి యొక్క కొన్ని ప్రమాణాలు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రమాణాలను బట్టి ఏం జరిగిందంటే, ఏలియా దేవుని దగ్గరకు వచ్చి అంటాడు, ప్రభువా నా ప్రాణమును తీసివేయుము అని ప్రార్థన చేస్తాడు. ఈ పరిస్థితులను నేను జయించలేకపోతున్నాను. కరువును జయించాడు కొన్ని సంవత్సరాలు, కష్టాలు జయించాడు కొన్ని సంవత్సరాలు, అనేక ఇబ్బందులు జయించాడు, అనేక వేల మంది ప్రజల మధ్యలో దేవుని కొరకు నిలబడ్డాడు. కానీ తన వ్యక్తిగతంగా వస్తున్నటువంటి సమస్యలను ఎదిరించలేనటువంటి, అంటే జయించలేక చాలామంది కృంగిపోయినట్లుగా దైవజనుడు కూడా చెబుతాడు. యెజబెల్ అంది, ఒక దూత ఏలియాకు ఈ వర్తమానం పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయునుగాక. సో ఒక్క మాట ఏమైందంటే చాలా కలవరపరిచింది ప్రవక్తని. సుమారు కొన్ని దేవుని కొరకు కొన్ని అద్భుతాలు లేక కొన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దైవజనుడే అయినప్పటికీ కూడా తన ప్రాణం మీదకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోయాడు. ఏం చేశాడు అంటే, ఎంత ప్రార్థనాపరుడైనా పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు అట్ట మనము కృంగిపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు అనేక మంది రాయబడినాయి. అయితే ఇక్కడ నేను చెప్పేటువంటి మాట ఏంటిదంటే, ప్రభువుని అడుగుతాడు, ఇంతవరకు చేసినటువంటి గొప్ప కార్యాలను ప్రక్కన పెట్టి, ఇంతవరకు జరిగినటువంటి వాటిని విడిచిపెట్టి, ఇక తీసేసుకో ప్రభువా నా ప్రాణం. అందుకని అంటే ఇదిగో ఇక్కడ ప్రాణ భయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆమె అంటుంది, యెజబెల్ అంటది, నిన్ను ఖచ్చితంగా ప్రాణాలతో ఉండనివ్వను, చంపేస్తాను. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎన్ని శ్రమలో దేవుని కొరకు నిలబడ్డాడు. కానీ జీవితంలో వచ్చేపాటికి ఏం జరిగిద్దంటే, ఎవరైనప్పటికీ కూడా కృంగిపోతారు. ఇలాంటి పరిస్థితిలో ఇక అయిపోయింది. ప్రయాణం చేశాడు, బదిలీ వృక్షము కింద కూర్చున్నాడని, ఇక మరణాపేక్షలో ఉన్నాడని, ఇవన్నీ మనకు తెలిసినటువంటి సంఘటనలే. అయితే ఇక నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు మరలా అతన్ని దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరలా అతని దగ్గరికి వచ్చాడు. మరలా ప్రభు తన సహాయాన్ని తనకు పంపించాడు. ఎప్పుడైతే కృంగిపోయాడో, ఎప్పుడైతే దిగులుతో ఉన్నాడో, ఎప్పుడైతే అలసిపోయాడో, ఇక నా పరిస్థితి నా వల్ల కాదు ప్రభు అన్నాడో, మరలా ప్రభు దగ్గరికి ఏం చేయబడ్డాడు అంటే, ఆయన ప్రభు దగ్గరికి వచ్చి, లేకపోతే ప్రభుని అడుగుతున్నాడో, ప్రభు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనంలో ప్రార్థన చేసిన 4వ వచనం చివరి భాగాల్లో, బదిలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గల వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసి, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరలా దేవుడు అంటాడు, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. మరలా దేవుడు ఏం చేస్తాడంటే అతని దగ్గరికి వచ్చాడు. ప్రభువు అతన్ని మరలా దర్శించాడు. కారణం దేనికంటే, ఎంత కృంగిదలలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, కానీ ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో, ఎప్పుడైతే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడో, మరలా కష్టమన్నా, ఇబ్బంది ఉన్నా, పరిస్థితులు అనేక తారుమారవుతున్నా, ప్రాణభయం ఉన్నా, గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీస్తున్నప్పుడు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడో, మరలా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా ఇంత మట్టుకు చాలు. ఏదడిగినా ముందు ప్రభువు దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, అందుకే నేను జ్ఞాపకం చేస్తాం, చాలాసార్లు అనుకుంటాం మనం, వాక్యాన్ని చదివేటువంటి వారు అధికంగా ఉంటారు, వాక్యాన్ని ప్రకటించేవారు విస్తారమైపోయారు ప్రస్తుత దినం కదా. ప్రార్థనా పరుల కన్నా ఇక ఎక్కువ ఈరోజు ఎలాగున్నారు అంటే, దేవుని గురించి మాట్లాడేవారు ఎక్కువైపోయారు సమాజంలో. దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. మీరు చూస్తూ ఉంటే, ఏమండి, ఆ ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు కూడా మాట్లాడేస్తున్నారు.
తర్వాత సినిమా యాక్టర్లు కూడా మాట్లాడేసేస్తున్నారు. అంటే దేవుని గురించి మాట్లాడొద్దని కాదు, మాట్లాడాలి. వాళ్ళు ఎక్కువగా అయిపోయింది. అంటే దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ, దేవునితో మాట్లాడేవాళ్ళు తక్కువ. దేవుని గురించి ప్రస్తావించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని గురించి మాట్లాడినంత మాత్రాన దేవుని సంబంధి అనుకోవడానికి అవకాశం ఏమి లేదు. ఏమైంది? రాజకీయ నాయకుడు కూడా కాసేపు స్టేజీ మీద విస్తారంగా మాట్లాడగలుగుతాడు. అలా అని చెప్పి దేవునితోనే ఉంటాడా? ఉండడుగా. లోకంతో ఉంటాడు, లోక సహవాసంలో ఉంటాడు. ఏదో ఒక టైం వచ్చినప్పుడు మాట్లాడగలుగుతాడు. అంటే దేవుని గురించి మాట్లాడుతున్నారు చాలామంది. దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. మనం ప్రార్థనలో ఉండాలి. అందుకే ప్రార్థన గురించి ప్రాముఖ్యంగా అనేక సందర్భాల్లో సువార్తలు చెప్పబడ్డానికి గల కారణం ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన ఒక పాట పాడుతుంటాం కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే. సో ఇలా మాట్లాడుతూ ఒక్కొక్క చరణాల్లో మాట్లాడుతుంటాడు. అరిగిపోలేదు, కరిగిపోలేదు, తరిగిపోలేదు. ప్రార్థన ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ప్రతి పరిస్థితిలో మనకు సహాయము దయచేసింది ప్రార్థన. ఎన్ని సాధించగలిగేటువంటి స్థితిని కల్పిస్తుంది ప్రార్థన. కానీ ప్రార్థనా జీవితం లేకపోతే దీపానికట ఒత్తున్నప్పటికీ కూడా నూనె లేని పరిస్థితికి వస్తుందట. నూనె లేని పరిస్థితి అంటే నూనె ప్రార్థనకు సంకేతం. ప్రార్థన నూనె ఎలా దీపానికి ఆయువుని పెంచిద్దో, దానికి టయాన్ని పెంచిద్దో, ఇంకా దానికి విలువని పెంచిద్దో, అలాగా మనకు ప్రార్థన కూడా అలాంటిదేనంట. అందుకని ఏలియా గారు ప్రారంభించాడు. మరలా ఎన్ని చేసినా చివరికి మరలా ప్రార్థన దగ్గరికి వచ్చి అంటాడు. ఇక అది ఏదైనప్పటికి కూడా మొదట మోకరించడం ప్రాధాన్యం. మోకరించి ప్రార్థన చేయటం. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తే దేవుడే స్వయాన అతని దగ్గరికి వచ్చాడు, బలపరుస్తున్నాడు. నువ్వు భయపడమాక, నువ్వు అధైర్యపడమాక, నువ్వు కృంగిపోవద్దు, నీవు నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు తలడిల్లిపోతున్నావు అని ప్రభు ధైర్యపరిచినటువంటి పరిస్థితి. ఇక ఏం చేస్తున్నారంటే మరలా భోజనం ఇచ్చారు, బలాన్ని ఇచ్చాడు ప్రభు, మరలా ధైర్యము ఇచ్చాడు. మరలా అతనికి ఏమి ఇచ్చాడు ప్రభు అంటే నిరీక్షణ ఇచ్చాడు. ఇంక మరలా లేవగలుగుతావు, మరలా వెళ్ళగలుగుతావు, మరలా చేయగలుగుతావు. ఇక తదుపరి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆ మాటలో రాయబడుతున్నటువంటి మాట 7వ వచనం నుంచి అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు 40 దినాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడికి వెళ్ళాడు? నడిచాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఆ శక్తిని పొంది ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సహవాసంలో మరింతగా లోతైనటువంటి అనుభవమును పొందుకోవడానికి అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు అనే పర్వతానికి వెళ్ళాడు. ఈ హోరేబు పర్వతానికి చాలా ప్రాముఖ్యతలోనే నిర్గమాకాండం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ప్రారంభించబడింది హోరేబు అన్న పదము. అంటే అక్కడ మోషేతో ప్రభువారు మాట్లాడినటువంటి పర్వతం. ప్రభు దర్శించి ఆ పొదలో, మండుచున్న పొదలో స్వరముతో పలికినటువంటి సందర్భము అక్కడ నుంచి హోరేబు పర్వతం. అక్కడి నుంచి ఇదే హోరేబు పర్వతం మీద ప్రభువారు మరలా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణంలో అనేక సార్లు అలసిపోయి ప్రభువారు కొంచెంసేపు ఇక ఉండండి, విశ్రాంతి తీసుకోండి అనే స్థలము కూడా హోరేబేనట. హోరేబు దగ్గరే ప్రభు చెప్పేవారట. అంటే ప్రభువు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటిదంటే ఆ పర్వతానికి అది ఏ పర్వతం అన్నాడు? దేవుని పర్వతం అని పేరు పెట్టబడి. అంటే దేవుడు ఎక్కువగా ఆ పర్వతం మీదకి వచ్చేవారట, ఆ పర్వతం మీద నివాసం చేసేవారట, ఆ పర్వతం దగ్గర ప్రభువారు ఎక్కువగా సంచరించేవాడట. అంటే 40 దినాల అనంతరము మన అనుభవాల్లో మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సహవాసంలోనికి వెళ్ళాలా. దేవుని సహవాసాన్ని విడవక ఆ ఆరాధన చేయాలా. కానీ చాలామంది ఈ రోజుల్లో 40 చేసిన తర్వాత ఇక వారు ఏదో గొప్ప భక్తిపరులా కనపడుతుంటారు. వారు ఏదో మనం చూస్తూ ఉంటాం లోకములనట ఇలా 40 చేసే క్రమాలు కొన్ని ఉంటాయి కదా. ఈ 40 చేసే క్రమంలో ఏం జరిగిద్దంటే వారట ఈ సంవత్సరం 40కి వాళ్ళు
ఆ వస్త్రాలు ధరించారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ధరించారనుకోండి, అలా కొన్ని టైం ఉంటుంది, ఓ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడైతే అప్పుడు వరకు ధరించారో వాళ్ళు ఏమవుతారు, అసలు వాడు భక్తి చేస్తున్నాడా, వాడు ఎలాగున్నాడా అని పక్కన పెట్టేసి ఆడు ఈ ఈ బట్టలు ధరించాడు అనుకోండి, ఇన్నిసార్లు ధరిస్తాడు ఏమవుతాడంటే గురుసం అయిపోతాడంట. అట మనోళ్ళు కూడా మొదలు పెట్టేశారు. ఏం చేస్తారంటే ఇక ఎంత పనికిమాలినోడైనా ప్రభు దగ్గరికి రాడు, ప్రార్థనకి రాడు, ప్రార్థనలో ఉండడం, వాడికి లోక సంబంధంలో ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ బూడిద బుధవారం వస్తుందో స్టార్ట్ చేసేసి బట్టలు వేసేసి సిలువ వేసేస్తాడు, నష్టం మీద ముక్కు మూసుకుంటాడు. ఎట్టగోట 40 రోజులు ఏదో ఒకటి చేయటం ప్రారంభించేసి అయిపోద్ది కదా. మళ్ళీ వచ్చే సంవత్సరం అదే టైంకి మళ్ళీ చేస్తాడు. ఇక ఆడేమవుతాడు, ఇక వీళ్ళందరికీ అంటే నెక్స్ట్ కింద వచ్చే వాళ్ళకే చెప్పటం స్టార్ట్ చేసేస్తాడు. ఇక అరే నేను ప్రార్థన చేస్తున్నానా, ఆధ్యాత్మికంగా ఎదిగానా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా అన్నది చేయడట. ఇక తన విధానం ఒక వైఖరి ఏంటిదంటే ఇక ఎప్పుడు తన జీవితంలో ఎలాగెళ్ళిపోతాడు అంటే దీనిని బేస్ చేసుకుంటాడు. దేవుడు ఏం చెప్పాడు అదే మాట్లాడుతున్నాడు ఏలియా గారు. ప్రార్థనా జీవితం ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థనా అనుభవాన్ని కలిగినటువంటి జీవితం మనం ఉండాలని, అప్పుడే దేవుని యొక్క దర్శనం మనం పొందుకుంటామని. ఆ తదుపరి 40 అనేటువంటి ఒకవేళ ఈ యొక్క దినాలను ఉపయోగించుకున్నటువంటి స్థితిలో ఈ 40ని బట్టి మన అనుభవాలు ఎలా మారాలంటే దేవుని పర్వతము దగ్గరికి వెళ్ళే స్థాయిలో మనము వెళ్ళాలా, దేవుణ్ణి ఆరాధించే కృపను మనము సంపాదించుకోవాలా, దేవుని దగ్గర మనం బలం పొందాలా అంటాడు. ఏలియా గారు అంటాడు, అయ్యా నేను ఒక్కడిని నీ కోసము రోషము కలిగి ఉన్నాను అంటాడు. ఆ మాట చదివిస్తాను చూడండి. 14వ అధ్యాయంలో ఉన్నాయి, ఇంకా అనేక సందర్భాల్లో కూడా 10వ అధ్యాయంలో కూడా ఉన్నాయి ఈ మాటలు కూడా. యెహోవా కొరకు మహారోషము గలవాడనై ఏమంటున్నాడు, యెహోవా కొరకు మహారోషము అట. అంతవరకు రోషమే ఉందట యెహోషువకి దేవుని విషయంలో. అంతవరకు ఏదో నామకార్థమైనటువంటి స్థితిలో ఉన్నామేమో. ఈ 40 అనుభవం తర్వాత మన జీవితాల్లో మహారోషం అట దేవుని కొరకు మహారోషం అట. బైబిల్ గ్రంథంలో రాయబడింది. యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఆయన అవసాన కాలమందు అని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఏమంటాడంటే తన బిడ్డలను పిలిచి 49వ అధ్యాయములో బిడ్డలను పిలిచి ఇలా అంటున్నాడు కదా, అబ్బాయి మీరు రండిరా, జరగబోతున్న విషయాలు నేను మీతో చెబుతాను అని మాట్లాడుతూ ఏమంటాడంటే బెన్యామీను గురించి మాట్లాడుతూ అంటాడు. ఏమంటాడు, బెన్యామీను నీవు ఎలాంటి వాడివి, తోడేళ్ళు చీల్చేటువంటి తోడేళ్ళు అంటేనట ఒక వేదాంత పండితుడు రాసినటువంటి మాట ఏంటిదంటే, ఆయన ఏమని జ్ఞాపకం చేస్తాడంటే దేవుని కొరకు చేల్చబడే స్థితిలోకి వెళ్తాడట. దేవుని కొరకట ఏం చేసాడంట, చీల్చేస్తాడంట. అంత రోషం ఉందట ఏలియా గారిలో. ఈ పూట మనం ధ్యానం చేసే మాటలో ఏలియా గారు అంటాడు, నేను ఒక్కడినే ఎవరి కోసం తెలుసా, యెహోవా కొరకు అట మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలిన్నానయ్యా, నేను ఒక్కడనే ఉన్నాను. నేను దేవుని కొరకు నిలబడుతున్నాను. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఈ రోషం ఎందుకు వచ్చింది, పుట్టుదల ఎందుకు వచ్చింది, ఈ 40 దినముల చేసినటువంటి ప్రయాణంలో పొందుకున్నటువంటి స్థితిని బట్టి వచ్చింది. అంటే 40 ప్రయాణంలో 40 రాత్రులు 40 పగళ్ళు లేకపోతే 40 దినాలు చేసినటువంటి ఈ ప్రయాణంలో ఏం చేసామంటే దేవునికి మరింత సమీపమయ్యాడా. దేవునికి సమీపమైన తర్వాత ఇక ఏం చేశాడు అంటే దేవునిలో ఒక నూతనమైనటువంటి పౌరుషం, నూతనమైనటువంటి దేవుని కొరకు నిలబడాలి, నేను బ్రతకాలా, నేను చేయాలా, దేవుని పనిలో నేను ఉండాలా. ఎప్పుడు తన జీవితంలో ఏం చేస్తున్నాడు తెలుసా, ఇక అక్కడ మొదలుపెట్టి తన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిలోకి ఆయన చేర్చబడ్డాడు. మనం కూడా నీ 40 దినాలు చేస్తూ ఇక 40 చేసిన తర్వాత ఒకవేళ ఈ 40 దినాలు ప్రాతకాల ప్రార్థనలో మనం ఉండి
ఇక ఈ క్రమాన్ని వదిలిపెడతాం కాదు, ఇది ఎందుకు మరలా అలవాటు చేసుకుంటున్నామంటే మరలా మన జీవితంలో మందిరాలకు ఒకవేళ ప్రత్యక్షంగా రాలేకపోయినా కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఉదయకాల ప్రార్థనలు ఎక్కువగా గడుపుకుందాము. సో గృహాల దగ్గర అయినా కూడా 40 దినాలు వస్తాం మనందరం కూడా, కానీ ఒకవేళ అయిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన అనుభవాలు పోగొట్టుకోకూడదు, వదిలిపెట్టకూడదు, సహవాసాన్ని వదిలిపెట్టకూడదు. ఏబు గ్రంథకర్త మాట్లాడుతూ ఏబు గ్రంథంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. చూద్దామా, ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చూసి ఏమంటాడంటే, ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అంటే ఎలీఫజు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? 22వ అధ్యాయంలో 21వ వచనంలో మాట్లాడుతూ, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, ఆయన నోటి ఉపదేశం. ఆ తదుపరి మాట్లాడుతూ ఇంకోటి అంటాడు, ఇంకోటి 25వ వచనంలో, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఏమంటున్నాడు తెలుసా? దేవుడితో సహవాసం మనం చేస్తే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మొదట సమాధానము కలిగజేసి అలాగున నీకు మేలు కలుగును. ఎప్పుడు? సహవాసం చేసినప్పుడట మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ అంటాడు. సో దేవుడు ఇలా నిన్ను హెచ్చిస్తాడు. ఎలా తెలుసా? అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని